నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలోని సూర్యలంక రామపురం బీచ్లను పర్యాటక రంగంగా తీర్చిదిద్దేందుకు చర్యలు. పర్యాటక శాఖ అధికారులు సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి. ఆధ్యాత్మిక చింతనతోనే ప్రశాంతమైన జీవనం సాధ్యం. చీరాల మండలం ఈపురుపాలెం గ్రామంలో శ్రీలక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించిన స్వామి రామానంద సరస్వతి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి. చీరాల ఆవోపా ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కృత్రిమ పాదాల శిబిరానికి విశేష స్పందన. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన దివ్యాంగులు. బాపట్ల జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పర్యాటక శాఖ అధికారులు, కన్సల్టెంట్లతో బుధవారం జిల్లా కలెక్టర్ వెంకటమురళి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలోని బీచ్లను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు చేపట్టాల్సిన అంశాలపై చర్చించారు. జిల్లాలోని తీర ప్రాంతాలైనటువంటి సూర్యలంక రామపురం బీచ్లను జూలై నెలలోగా పర్యాటక రంగంగా అన్ని విధాలా తీర్చిదిద్దుతామని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. పర్యాటక శాఖ అధికారులు, కన్సల్టెంట్లతో బుధవారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జూలై నెల నాటికి బోటింగ్ షికార్ అమల్లోకి తెచ్చేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. పర్యావరణానికి ఎలాంటి హాని, కాలుష్యం లేని ప్రాంతంగా ఈ 2 బీచ్లు ప్రాథమికంగా గుర్తించినట్లు చెప్పారు. ఇప్పటికే 20 మంది శాస్త్రవేత్తలు ఆ 2 బీచ్ల్లో పర్యటించి అధ్యయనం చేశారని వివరించారు. పరిశుభ్రమైన ప్రాంతంగా బాపట్ల జిల్లాలో ఆ 2 బీచ్లు ఉన్నాయన్నారు. రాజస్థాన్, గుజరాత్ లోని పర్యాటక ప్రాంతాల మాదిరిగా తీర్చిదిద్దడానికి అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, పర్యాటక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ లక్ష్మంతి నాయుడు, కన్సల్టెంట్ సాహితీ దివి, జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనకు తాటి చెట్లు బాగానే ఉన్నాయా? మనం అట్లయితే ఈ కమ్యూనిటీ పీపుల్ని కూడా ఇన్వాల్వ్ చేసి నెక్స్ట్ మీటింగ్కి కమ్యూనిటీ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని మనం ఇన్వాల్వ్ చేయాలి. ఈ క్యాష్యూ దాని మీద హార్టికల్చరల్ని ఇన్వాల్వ్ చేసుకోవాలి. ఈ ఫిషరీస్ డిపార్ట్మెంట్ని కూడా ఇన్వాల్వ్ చేసుకోవాలి. అండ్ ఈ హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంట్ని కూడా మనం ఇన్వాల్వ్ చేసుకొని దీనికి సంబంధించి ఫిషర్మెన్ కమ్యూనిటీ లీడర్స్ని అండ్ వీవింగ్ కమ్యూనిటీలో ఉన్న లీడర్స్ని అండ్ టాడీ ట్యాపర్స్లో ఉన్న లీడర్స్ని వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి మనం చాకౌట్ చేయాలి. అయితే ఇప్పుడు జరిగిందే కానీ ఇంకా లెట్ us మూవ్ దట్, డు నాట్ స్టాప్ ఫర్దర్. సో అది మూవ్ చేద్దాం. ఫర్దర్ ఇంకా మూవ్మెంట్ కావాలంటే నెక్స్ట్ వీక్లో ట్యూస్డే కానీ అట్లా ఒక మీటింగ్ పెట్టుకొని ఈ స్టేక్ హోల్డర్స్ అందరితో ఫర్దర్గా ఇంకేమైనా గ్రూప్స్ని ఐడెంటిఫై చేసి పంపించేదానికి అట్లా ఏదైతే ఐడెంటిఫై చేశారో లెట్ దెమ్ గో ఫర్ ట్రైనింగ్. ఆల్రెడీ పర్సన్ ట్రైనింగ్కి వెళ్ళిపోతారు, తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలో చూసుకుంటారు. చీరాల మండలం ఈపురుపాలెం గ్రామంలో శ్రీలక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని బుధవారం స్వామి రామానంద సరస్వతి సందర్శించారు. ఈ క్రమంలో ఆలయ సముదాయంలో నిర్మాణంలో ఉన్న దేవస్థాన కళ్యాణ మండపాన్ని ఆయన పరిశీలించారు. మనిషి ప్రశాంతమైన జీవనం ఆధ్యాత్మిక చింతన ద్వారానే సాధ్యమని స్వామి రామానంద సరస్వతి అన్నారు. చీరాల మండలం ఈపురుపాలెం గ్రామంలో శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని బుధవారం స్వామి రామానంద సరస్వతి సందర్శించారు. ఈ క్రమంలో ఆలయ సముదాయంలో నిర్మాణంలో ఉన్న దేవస్థాన కళ్యాణ మండపాన్ని ఆయన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కళ్యాణ మండపం నిర్మాణానికి స్వామి రామానంద సరస్వతి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి చేతుల మీదుగా దేవస్థాన కమిటీ సభ్యులకు 1,50,000 నగదు చెక్కును అందజేశారు. అనంతరం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న విద్యార్థులకు నగదు చెక్కులను ఆమంచి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చీరాల జెడ్పీటీసీ ఆలయ గౌరవ అధ్యక్షురాలు ఆకురాతి పద్మిని, అధ్యక్షులు గంజి సుబ్బారావు, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. టాయిలెట్ నిర్మాణం చేయాలనే సంకల్పంతో అక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దల తోడ్పాటుతోటి స్వామివారిని నేను కలిస్తే ఆ రోజుల్లోనే వారు ఒకే ఒక నిమిషంలో 16 లక్షల రూపాయలు చెప్తూ వాడరేవు ఇస్తే అది 16 లక్షల రూపాయలు విలువ కాదు. వాడరేవు గ్రామ ప్రజలకి వారు ఇచ్చినటువంటి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్య సోపానం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు వాడరేవు ఎంత అభివృద్ధి చెందిందో మీకు తెలియదు కాదు. స్వామివారి రాకముందు ఎలా ఉండేది, స్వామివారు వాడేవాళ్ళు ఆశ్రమం స్థాపించిన తర్వాత ఆ గ్రామానికి వారు అందించినటువంటి తోడ్పాటు. అక్కడ హై స్కూల్లో పిల్లలు కూడా 40-50 మంది ఉండేవాళ్ళు. ఇవాళ 1100 మంది వాడేవ హై స్కూల్లో చదువుకుంటారంటే ప్రతి సందర్భంలో
గ్రామస్తులు కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు స్వామివారిని కలిసినటువంటి ప్రతి సందర్భంలో నాకు చెప్తూ ఉంటారు, ఆయనకి కాదలేదు అయితే ఆయనకి మంచి ఆరోగ్యం, ఆర్థికపరమైనటువంటి శక్తిని ఇవ్వాలని చెప్పి భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఏ రూపాయి ఆయన దగ్గర ఉంటున్నటువంటి దాఖలాలు లేవు. నిజమైన సమాజాని కోసం ఇలా ధార్మిక దైవ కార్యక్రమాలతో పాటు సేవా తత్పరమైనటువంటి కార్యక్రమాలు ఆయన నిరంతరం పాల్గొంటున్నారు. అలాంటి స్వామివారు పరిపూర్ణంగా ఆరోగ్యపడుతున్నారని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ దానికోసంగా దీనికి ఒక శాశ్వతమైన నిధి కావాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న స్థలంలో ఇది మొత్తం 40 సెంట్లు స్థలం ఉంది. మరి ఆ స్థలంలో పక్కన కళ్యాణ మండపాన్ని మనం నిర్మించుకున్నట్లయితే దాని మీద వచ్చే ఆదాయంతో దేవాలయం ముందు అభివృద్ధి చెందుతుంది. దానికి కావాల్సినటువంటి వనరులు ఉపదీప నైవేద్యాలకి కానివ్వండి, మరి పంతులు గారి జీతం కూడా ఎంతోమెంట్ నుంచే వస్తుంది. ప్రస్తుతం అయితే మరి ఇంకా కార్యక్రమాలు చేయాలంటే మరి భక్తులు సహకారంతో జరుగుతుంది. అలాంటి పరిస్థితి ప్రతిసారి జరగదు కాబట్టి దీనికి ఒక మూల నిధి అనేది ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో కళ్యాణ మండపం ప్రారంభించడం జరిగింది. మరి స్వామివారు మరి మన శ్రీమోహన్ గారి సహాయంతో ఇప్పటివరకు దీన్ని పునాది వరకు తీసుకురావడం జరిగింది. మరి ముందు దీన్ని ఇంకా దీన్ని డెవలప్ చేసి పూర్తి చేయాలంటే చాలా నిధులు అవసరం అవుతాయి. మరి వాటన్నిటికీ కూడా చీరాల రామ మందిరం వీధిలోని అయ్యప్ప స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఆవోప ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ సౌజన్యంతో కృత్రిమ పాదాల శిబిరాన్ని నిర్వహించారు. కృత్రిమ పాదాల శిబిరానికి విశేష స్పందన లభించింది. రాష్ట్రం నలుమూల నుంచి కృత్రిమ పాదాల కోసం దివ్యాంగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సామాజిక సేవా కార్యక్రమాల భాగంగా తమ వంతు బాధ్యతగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ క్రమంలోనే కృత్రిమ పాదాల శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు చీరాల ఆవోప ప్రతినిధి వలివేటి మురళీకృష్ణ అన్నారు. చీరాల రామ మందిర వీధిలోని అయ్యప్ప స్వామి దేవస్థాన ప్రాంగణంలో అవోప ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ సౌజన్యంతో కృత్రిమ పాదాల శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదవశాత్తు కానీ ఇతర కారణాలతో కాళ్లు కోల్పోయిన దివ్యాంగులకు సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన కృత్రిమ కాళ్లు ఇవ్వడానికి ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. కార్యక్రమానికి అనేక మంది దాతలు సైతం సహకరించారన్నారు. కృత్రిమ పాదాల శిబిరానికి విశేష స్పందన లభించిందన్నారు. రాష్ట్ర నలుమూల నుంచి కృత్రిమ పాదాల కోసం దివ్యాంగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారన్నారు. ఈ కృత్రిమ పాదాల శిబిరానికి రాష్ట్రంలోని 11 జిల్లాల నుంచి 100కు పైగా హాజరైనట్లు తెలిపారు. వీరందరికీ కాళ్ల పరీక్షలు నిర్వహించి కొలతలను వైద్య బృందం సభ్యులు సేకరించారు. కొలతల ఆధారంగా నెల రోజుల కాల వ్యవధిలో కాళ్ల తయారీ చేసి తిరిగి మరో శిబిరం ఏర్పాటు చేసి కృత్రిమ పాదాలు అందజేస్తామని ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమాలను ఆవోపా ప్రతినిధులు శ్యామ్ సుందర్, వెంకటరామయ్య, సుకన్య, సుగుణ, భాగ్యలక్ష్మి తదితరులు పర్యవేక్షించారు. చీరాల అవోప ఈరోజు ఒక కృత్రిమ పాదముల శిబిరం నిర్వహిస్తుందన్నమాట. చీరాల్లో ప్రకృతి సిద్ధంగానో పుట్టుకతోనో లేకపోతే యాక్సిడెంట్ కారణంగానో అనారోగ్యం కారణంగానో కాలు తీసేసి నడవడానికి ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి కృత్రిమ పాదాలు ఏర్పాటు చేయటం ఈ శిబిరం యొక్క ఉద్దేశం. ఇవి జైపూర్ పాదాలు అంటాం కదా, ఆ సాంకేతికతతో తయారు చేసి ఇచ్చే విధానం. రోటరీ క్లబ్ ఖమ్మం వారి ఆధ్వర్యంలో తయారీ కేంద్రం ఉంది. వారితో కలిసి చీరాల్లో అవోప ఈ శిబిరాన్ని నిర్వహిస్తుంది. 100 మంది ఈ శిబిరానికి పేర్లు నమోదు చేసుకొని పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు ఇక్కడ పరీక్షించి కాళ్ళు కొలతలు తీసుకొని ఆ తర్వాత ఆ కొలతల ప్రకారం కాళ్ళు తయారు చేసుకొని 4 వారాల తర్వాత కాళ్ళు అందజేయడం జరుగుతుందన్నమాట. ఈరోజు దాదాపుగా 11 జిల్లాల నుంచి ఆ జిల్లాలో ఉన్న 58 గ్రామాల నుంచి 100 మంది ఈ శిబిరానికి కాళ్ళ కోసం వచ్చున్నారు. మనకి వాళ్ళందరికీ అన్ని రకాలుగా వసతి ఏర్పాటు చేసి ఈరోజు ఇక్కడ కొలతలు తీసుకునే శిబిరాన్ని నిర్వహిస్తూ ఉన్నామన్నమాట. 3 రకాలు పోలియో వ్యాధిగ్రస్తులకి 9 మందికి క్యాలిపర్స్ అని చెప్పనని నడవడానికి పరికరాలు ఇస్తారు. అది కొలతలు తీసుకుంటున్నాము. అలానే మోకాళ్ళ పైన కాలు కట్టయి ఉంటే వాళ్ళకి ఒక రకమైనటువంటి తయారు ఉంటుంది. వాళ్ళకి కొలతలు విడిగా తీసుకుంటున్నాము. మోకాళ్ళ కంటే కింద భాగం వరకు కాలు ఉంటే ఆ పాదాలకి మూసపోసి మౌల్డింగ్ అంటాము. మూసపోసి ఆ కాలు యొక్క
ఆ రూపం ఎట్లా ఉందో, షేప్ ఎట్లా ఉందో తీసుకొని దాని ప్రకారంగా కాళ్ళు తయారు చేసి తీసుకొచ్చి పెట్టడం జరుగుతుందన్నమాట. అట్లానే కాలి పొడవు రెండో కాలుతో కలిసి నుంచున్నప్పుడు ఒకే ఎత్తులో ఉండేటట్లుగా కూడా జాగ్రత్త తీసుకుంటాము. అవోపా చీరాల ఆధ్వర్యంలో పెద్దల యొక్క సహకారంతో ఈ శిబిరం నిర్వహిస్తూ ఉన్నాము. ఈ శిబిరము ఇట్లా నిర్వహిస్తున్నారని మాకు తెలియగానే మేము ఏదో ఒక సహాయం అందించాలని, అది దైవ సంకల్పము, ఆ సహాయం మేము చేయగలిగాము. అయితే 100 మంది రావడము, ఇక్కడ అవోపా సభ్యులు పర్టికులర్లీ ప్రెసిడెంట్ గారు మురళీకృష్ణ గారు ఆయన లీడర్షిప్ డైరెక్షన్లో ఈ కార్యక్రమం నిర్వహించడము మాకు చాలా సంతోషంగా ఉందండి. చాలా మెటిక్యులస్గా చేస్తున్నారు ఈ ప్రోగ్రాము. ఎంతో వెనక ఒక 2 నెలల కృషి కనపడుతూ ఉంది. దీనికి మా దగ్గర నుంచి ఈ సహాయం అందించడం అనేది అది మాకు ఒక దేవుడి బ్లెస్సింగ్సే. 20 మందికి ఇది అందిస్తున్నాము. సో దేర్ఫోర్ మాకు చాలా సంతోషంగా ఉందండి ఈ కార్యక్రమం చేస్తుంది. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఒకసారి చూద్దాం. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని కారంచేడు పోలీసులు పట్టుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా నర్సరావుపేట వైపు వెళ్తున్న వాహనాన్ని తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న 200 రేషన్ బియ్యం బస్తాలు పోలీసులు గుర్తించారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని కారంచేడు ఎస్ఐ వెంకట్రావు తెలిపారు. ప్రజా పంపిణీకి వినియోగించాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా నల్లబజార్కు తరలిస్తున్న క్రమంలో సుమారు 200 బస్తాలు కారంచేడు పోలీసులు పట్టుకున్నారు. కారంచేడు వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా మినీ లారీలో తరలిస్తున్న 200 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వెంకట్రావు తెలిపారు. రేషన్ బియ్యాన్ని చీరాల నుంచి నర్సరావుపేటకు రీసైక్లింగ్ కొరకు తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీజ్ చేసిన వాహనాన్ని పోలీసులు స్టేషన్ కు తరలించారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అదే విభాగానికి చెందిన విద్యార్థులు కలర్ పేరిట వీడ్కోల సభను నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమతి లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా విద్యారంగంలో రాణించి తద్వారా ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని సెయింట్ ఆన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు అన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అదే విభాగానికి చెందిన విద్యార్థులు కలర్ పేరిట వీడ్కోల సభ నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమతి లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు కోర్ వైపు దృష్టిని సారించారని, VLSI వంటి వాటిపై ప్రత్యేక శిక్షణ పొందినట్టయితే అధిక వేతనాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు పొందొచ్చన్నారు. ECI విభాగ అధిపతి డాక్టర్ డి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు ఆధునిక టెక్నాలజీపై అవగాహన పెంపొందించుకొని నూతన ఆలోచనలతో పరిశోధనలు చేస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. చీరాల మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశపు హాల్లో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కౌన్సిల్ ఆమోదం కోసం 41 అంశాలతో కూడిన అజెండాను సభలో ప్రవేశపెట్టారు. కాగా సమావేశంలో అజెండాలో ఆయా అంశాలపై ఎటువంటి చర్చ చేయకుండానే కౌన్సిల్ సభ్యులు
పాస్ అంటూ సమావేశాన్ని నిమిషాల వ్యవధిలో ముగించేశారు. చీరాల మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస అస్త్రాన్ని ప్రయోగించనున్నారు అనే ప్రచారం విస్తృతంగా సాగుతున్న క్రమంలో బుధవారం జరిగిన సాధారణ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఏం జరుగుతుందో అని ఉత్కంఠగా చూశారు. ఈ క్రమంలో మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశానికి పోలీసులు సైతం ముందస్తుగా బందోబస్తు సైతం కట్టుదిట్టం చేశారు. ఇంతటి ఉత్కంఠలో ప్రారంభమైన మున్సిపల్ సమావేశంలో అన్ని పార్టీల కౌన్సిలర్లు కలిసి అజెండాకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ క్రమంలోనే ఒక్కరిద్దరు వైసీపీ కౌన్సిలర్లు అజెండాలో అంశాలపై మాట్లాడే ప్రయత్నం చేసే క్రమంలో చైర్మన్ శ్రీనివాసరావు కౌన్సిలర్లు అంశాలపై చర్చ వద్దులే అంటూ సున్నితంగా నచ్చజెప్పారు. దీంతో మాట్లాడే ప్రయత్నం చేసిన కౌన్సిలర్లు సైతం మిన్నకుండిపోయారు. టీడీపీ కౌన్సిలర్లు సైతం సమావేశానికి వచ్చామా, హాజరు పట్టికలో సంతకాలు చేశామా, వెళ్లిపోయామా అన్నట్టుగానే వచ్చి వెళ్లిపోయారు. సాధారణంగా ప్రతి కౌన్సిల్ సమావేశంలో పరస్పరం కత్తులు నూరుకునే టీడీపీ వైసీపీ కౌన్సిలర్లు ఈ సమావేశంలో ఈ తరహా సన్నివేశాలతో పొలిటికల్ డ్రామా నడుస్తుందని మాత్రం తెలుస్తోంది. వార్తల్లో నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన అంశాలను సరిపరిశీలిద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రష్యా నుంచి మరోసారి ఆహ్వానం అందింది. మే 9న నిర్వహించే విక్టరీ డే పెరేడ్ వేడుకల్లో పాల్గొనాలని మోదీకి క్రెమ్లిన్ ఆహ్వానం పంపింది. ఈ విషయాన్ని ఆ దేశ ఉప విదేశాంగ శాఖ మంత్రి ఆండ్రీ రుడేకో వెల్లడించారు. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా ఏటా మే 9న రష్యా విక్టరీ డే పరేడ్ నిర్వహిస్తోంది. జర్మనీపై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రష్యా ఏర్పాట్లు చేస్తోంది. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ చట్టం అమలుపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలనం ప్రకటించారు. పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ చట్టం అమలు చేయబడదని మమత తేల్చి చెప్పారు. కోల్కతాలో జైన్ కమ్యూనిటీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మమత పాల్గొని ప్రసంగించారు. వక్ఫ్ సవరణ చట్టంతో మైనార్టీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సీఎం మమత పేర్కొన్నారు. మైనార్టీ ప్రజలు వారి ఆస్తులను తాను పరిరక్షిస్తానని ఆమె స్పష్టం చేశారు. విభజించి పాలించాలనుకుంటే బెంగాల్లో కుదరదు, తనపై విశ్వాసం ఉంచండి, మీరంతా కలిసికట్టుగా ఉంటామని బలమైన సందేశం ఇవ్వండి. కేంద్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాతే మోదీ ప్రభుత్వం ఏపీకి సంబంధించి పలు ప్రాజెక్టులను గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా జరిగిన మంత్రివర్గ భేటీలో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న తిరుపతి కాట్పాడి లైన్ డబ్లింగ్ కు ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా తిరుపతి శ్రీకాళహస్తికి వచ్చే ప్రయాణికులతో పాటుగా విద్యా వైద్య సంస్థలు ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతానికి లబ్ధి కలగనుంది. కేంద్రం మంత్రివర్గ భేటీలో తిరుపతి నుంచి కాట్పాడి వరకు 1332 కోట్లతో డబ్లింగ్ పనులకు ఆమోదం లభించింది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. భారతదేశంలో ఆటోమొబైల్ పరిశ్రమ ఇటీవలి కాలంలో చాలా వృద్ధి చెందుతోంది. ముఖ్యంగా దేశంలో ప్రజల కొనుగోలు శక్తి క్రమేపీ పెరుగుతున్న నేపథ్యంలో స్టేటస్ కు సింబల్ లా భావించే కార్ల కొనుగోలు సంఖ్య బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో సూపర్ ఫీచర్లతో ఉన్న కార్లను కంపెనీలు రిలీజ్ చేస్తున్నాయి. ఏప్రిల్ 2025లో చాలా కార్లు సూపర్ ఫీచర్స్ తో యూజర్లను ఆకట్టుకునేలా రిలీజ్ కు క్యూ కడుతున్నాయి. భారత్ మొబిలిటీ ఎక్స్పో 2025లో హ్యారియర్ ఈవీ కార్ను ఈ నెలలోనే రిలీజ్ చేయనుంది. బ్యాటరీతో నడిచే ఈ ఎస్యూవీ టాటాకు సంబంధించిన యాక్టి.ఈవీ ఆర్కిటెక్చర్ ఆధారంగా డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ తో వస్తోంది. ఈ కారు పీక్ టార్క్ 500 Nm గా రేట్ చేశారు. ఈ కారు అంచనా ధర 23 లక్షలుగా ఉండనుంది. PL లో మరో పోరు అభిమానులు కట్టిపడేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 18 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై అద్భుత విజయాన్ని సాధించింది. తొలుత పంజాబ్ 20 ఓవర్లలో 219/6 స్కోర్ చేసింది. ఓపెనర్ ప్రియాంష్ ఆర్యా సూపర్ సెంచరీతో కదం తొక్కాడు. చివర్లో శశాంక్ సింగ్ అర్ధ సెంచరీతో పంజాబ్ భారీ స్కోర్ అందుకుంది. ఖలీల్ అశ్విన్ 2 వికెట్లు తీశారు. లక్ష్య ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో 201/5 స్కోర్ కు పరిమితమైంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలోని సూర్యలంక రామపురం బీచ్లను పర్యాటక రంగంగా తీర్చిదిద్దేందుకు చర్యలు. పర్యాటక శాఖ అధికారులు సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి. ఆధ్యాత్మిక చింతనతోనే ప్రశాంతమైన జీవనం సాధ్యం. చీరాల మండలం ఈపుడుపాలెం గ్రామంలో శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించిన స్వామి రామానంద సరస్వతి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి. చీరాల ఆవోపా ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కృత్రిమ పాదాల శిబిరానికి విశేష స్పందన. రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన దివ్యాంగులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.